రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజులుగా మీడియాలో వార్తా కథనాలు రావడంతో నిద్రలేచిన అధికార యంత్రాంగం గ్రామానికి కదిలింది. 3 రోజులుగా గ్రామంలో ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నా ప్రజలకు ఆవగింజంత ఆత్మవిశ్వాసాన్ని కలిగించలేకపోతున్నారు. తమ గ్రామంలో తాగడానికి మంచినీళ్లు అందించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఊర్లో ఉన్న బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చేస్తే మద్యం బాటిళ్లు ఇంటికే తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు వరుస మరణాలకు గల కారణం చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. దీనిపై మరింత సమాచారం తురకపాలెం నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మనం ఇప్పుడు తురకపాలెంలో ఉన్నాం. తురకపాలెంలో వరుస మరణాలు రాష్ట్రాన్ని వణికిస్తూ ఉన్నాయి. అయితే అధికారులు వస్తూ ఉన్నారు, శాంపిల్స్ తీస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ కారణం చేత ఈ తురకపాలెంలో మరణాలు సంభవిస్తున్నాయో ఇప్పటి వరకు చెప్పట్లేదు. దీంతో పూర్తిగా గ్రామస్తులంతా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే నేపథ్యంలో మా గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేయమంటూ మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బెల్ట్ షాపులు మూసేయండి, అలానే మాకు వాటర్ ఇవ్వండి అంటూ నినాదం చేస్తూ పెద్ద ఎత్తున పెద్ద ర్యాలీ కూడా నిర్వహించారు. అసలు గ్రామంలో ఏం జరుగుతుంది, వైద్య సదుపాయాలు ఎలా అందిస్తున్నారు, అసలు మనతో మహిళలు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. అసలు గ్రామంలో ఏం జరుగుతుంది ఏంటి? ఇంతవట్టికి అంతుపట్టిన జ్వరాలతోటి కానీ బాధపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా జ్వరం అని చెప్తున్నారు కానీ ఏం వైద్యులు చూస్తున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకున్నది లేదు. ఇప్పుడు గ్రామంలో గత 3 నెలల నుంచి ఇంతమంది చనిపోతున్నా ఒక్కరు కూడా స్పందించకపోవడం, రోజు వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు చూసి వెళ్తున్నారు కానీ సరే చనిపోయిన కుటుంబాలకి ఇంత ఆర్థిక సహాయం చేస్తాము, మేము ఉన్నాము, మేము ఆదుకుంటాం అన్న భరోసా కూడా ప్రభుత్వం కల్పించట్లేదు. అది ఇంకా ప్రభుత్వం వాళ్ళు మరి ఎంతో కొంత కుటుంబాలకి ఆధారం కలిగించాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య 27 సంవత్సరాల అబ్బాయి, వీళ్ళ కుటుంబం పోషించేది వీళ్ళ అన్నయ్య. ఈ అమ్మాయికి హార్ట్లో హోల్ ఉంది. ఈ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఏంది? మరి ప్రభుత్వం ఏదో ఒకటి పట్టించుకొని చెయ్యాలి. చేయకపోతే వీళ్ళని రోడ్డు పడినట్టు వీళ్ళ కుటుంబాలు. కాబట్టి ఈ తురకపాలెం గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. పాపా, మీ బ్రదర్ చనిపోయారు. అవును. ఎందుకమ్మా? అంటే టైఫాయిడ్ జ్వరం వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తే అడికినా కూడా టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పారు. ఆడ ఒక నైట్ ఉంచలేదు, ఒక పగలు కూడా అంతసేపు ఏం ఉంచలేదు. మధ్యాహ్నం కల్లా ఇంటికి తీసుకొచ్చారు. ఏం జరిగిందంటే టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఇట్లా చనిపోయారు అని ఇంటికి తీసుకొచ్చారు. మరి ఇంటికి తీసుకొచ్చినాక బాగానే ఉంది, అందరు టైఫాయిడ్ జ్వరమే డాక్టర్లు వీళ్ళందరూ చెప్పారు. మరి పక్కన వాళ్ళు మరి ఏం చెప్పారేమో తెలియదు, వేరే రోగం అని చెప్పి ఇట్లా చెప్పారు. మరి నలుగురు పేరు బయట చెప్పకుండా మా అన్నయ్య పేరు చూస్తే మేము ఇంకా బాధపడుతున్నాం. మమ్మల్ని బాధ పెడితే మేము ఎట్లా తట్టుకోవాలి చెప్పండి. 4 రోజులు బిట్టి 4-5 వారాలు బిట్టి తగ్గుతుంది, వస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్కి సీరియస్గా ఉందని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆడ బెడ్లు ఖాళీ లేవని ఇంకొండలేక ఇంటికి తీసుకొచ్చాను. తర్వాత వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఇంకా బాగా ఎక్కువై చనిపోయాడు. ఊళ్ళో పరిస్థితి ఏముందండి? తాగటానికి నీళ్లు మాత్రం కోరి గుంతల్లో నీళ్లు ట్యాంకీకి ఎక్కిస్తున్నారు సార్. వాటిల్లో చెత్త వస్తుంది, చెదారం వస్తుంది, మట్టి వస్తుంది. అవన్నీ మాకు అవసరం లేదు సార్. మాకు వాటర్ కంపెనీ నీళ్లు మాత్రం బయటికి తోలుతున్నారు. అవి మాత్రం పోవటానికి వీలు లేదు. 4-5 ఉండే కానీ అన్ని బయటకే తోలుతున్నారు సార్. మాకు అక్కడ నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్ల వల్ల గాని దేని వల్ల గాని మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. కానీ మరి చంద్రబాబు నాయుడు మందు బెల్ట్ షాపులు ఎందుకు పెట్టాడు? ఇక్కడ ఎందుకు పెట్టించాడు? బెల్ట్ షాపులు లేవు, ఎత్తేసాడు కాదండి, ఇక్కడ కూడా అమ్ముతున్నారు. మేము అడుగుతుంటే అంటున్నారు ప్రభుత్వం మాది, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మేము అమ్ముతాం. ఎందుకండి? ఎందుకు అమ్ముతారు? అమ్మితే మా భర్తలు పాడైపోతే, వాళ్ళ కిడ్నీలు పోయి అయిపోయి వాళ్ళు పాడైపోతే మేము సంతోషంగా ఉంటాం, బాగుంటుందా? వాళ్ళు చనిపోతే మేము సంతోషంగా ఉంటాం, బాగుంటుందా? మీరు చెప్పండి. జగన్ గారు ఉన్నప్పుడు మా ఊర్లో బెల్ట్ షాపులు లేవు, ఒక్కళ్ళు కూడా అమ్మినోళ్ళు లేరు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎందుకు ఇట్ట పెట్టి అమ్మిస్తున్నాడు? ఎందుకు అమ్మిస్తున్నాడు సార్? ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు అమ్మిస్తున్నాడు? లేవని చెప్పి సరిపోయిద్దా సార్? రమ్మను మా ముందుకి, మేము మాట్లాడతాం. రమ్మను, భయమే లేదు. ఆయన వచ్చినా సరే నేను మాట్లాడతా.
అదే సార్ డాక్టర్స్ కూడా తెలియట్లేదు, ఇంకా కూడా ఏ బ్యాక్టీరియా అనేది ఉందని కూడా వాళ్ళు ఇంకా చెప్పలేకపోతున్నారు. 10 days నుంచి డాక్టర్స్ క్యాంప్ పెట్టారు. ఇంకా ఏంటి అసలు జ్వరాలు అయితే ఇంకా ఉన్నాయి ఇళ్లలో. ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ఇద్దరికి ముగ్గురికి చొప్పున ఉన్నాయి పిల్లలకి. ఇప్పుడు మొన్నటి దాకైతే పిల్లలకి లేదు, ఇప్పుడు పిల్లలకు కూడా మళ్ళీ చిన్నగా స్టార్ట్ అయినాయి, చిన్న పిల్లలకు కూడా స్టార్ట్ అయినాయి సార్. కాబట్టి క్యాంప్ అయితే జరుగుతుంది కానీ దానికి మాకు రిజల్ట్ అయితే ఏమీ రావట్లేదు. అసలుకి ఎందుకు అంటే ఏంటి దానికి సొల్యూషన్ అనేది మాత్రం ఇంత మట్టుకు మాత్రం మాకైతే ఏది తెలియలేదు. చనిపోయిన వాళ్ళందరూ లిస్టు తయారు చేశాం సార్. నేమ్స్ అన్ని 23 వచ్చారనమాట. వీళ్ళందరికి కూడా నష్టపరిహారం అనేది ఏదో ఒకటి జరగాలి, కంపల్సరీగా మాత్రం న్యాయం చేయాలి. మరి మాకు వాటర్ ఒకటి ప్రాబ్లం సార్. మెయిన్ వాటరే మాకు. మే నెల జూన్ నెలలో అచ్చం మురికి నీళ్లే వదిలేరు, కుంటల్లో నీళ్లు వదిలేరు మాకు. అవి పోసుకున్నాకే మాకు ఇన్ఫెక్షన్లు తయారైనాయి. అది 6 రోజుల నుంచి తీసుకుంటూ ఉన్నారు కదా, ఇంకా రాలేదా? అదే చెప్తున్నారు సార్. వాటర్ గురించి అడిగాము, మా ఇంట్లో కూడా వాటర్ తీసుకెళ్లారు చెక్ చేస్తామని. వాటర్ నుంచి కాదని అంటున్నారు డాక్టర్లు. అయితే కొంతమంది వాటర్ నుంచే నేలల్లో తేమ వల్ల వస్తుంది ఆ బ్యాక్టీరియా, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు, కాచి తాగండి అని చెప్తున్నారు. అదే గాని వాటర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఈ బ్లడ్ టెస్ట్లో ఇది వచ్చింది అని ఏం చెప్పలేదు. చెప్తామని అంటున్నారు, రాలేదు అని అంటున్నారు. మాకున్న సమస్యలు అయితే చెప్తున్నాము, చేస్తామని అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. చెప్పడానికైతే అందరికీ చెప్తున్నాను నేనైతే. వచ్చిన మీడియాకైనా ఎవరికైనా సరే మా అధికారులను వస్తున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాం మా వాళ్ళకి మంచి జరగాలి అని అందరికీ చెప్తున్నాను. మాకు చనిపోయిన వాళ్ళకి ఫస్ట్ అది చేయాలని అడుగుతున్నాము. ఇంతని డిక్లేర్ చేయట్లా, ఇంత ఇస్తామని చెప్పట్లేదు. మెయిన్ అది. ఎందుకంటే ఆడవాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళకి నెలకు వచ్చి మంత్లీ డోక్రాస్కి ఉన్నాయి, అవి కట్టుకోవాలి. అవి ఉన్నాయా? ఆ పాప ఉంది కదా, ఆ పాపకి ఆరోగ్యం బాగుంటలేదు. ఆ పాప వాళ్ళ కుటుంబం చేసే ఒక్క పెద్ద దిక్కు కోల్పోయారు. ఆ అమ్మాయిని కాదు, ప్రతి ఇంట్లో పెద్ద దిక్కునే కోల్పోయారు. వాటర్ బాగా మడ్ వాటర్ ఇస్తున్నారు. ఇంతకు ముందు వచ్చేవి ర్యాషెస్ వచ్చేవి స్కిన్ మీద బాగా. దాని వల్లే అనుకుంటున్నాం ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వాటి వల్లే అనుకుంటున్నాం. చూడటానికి అసలు వాటర్ ఎలా కనిపిస్తున్నాయి అంటే బాగా మురికిగా ఉంటాయి, పచ్చగా వస్తాయి. వాటర్ అసలు మంచిగా రావట్లేదు సార్. అదిగాక ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఎయిడ్స్ అనేది ఒకటి సృష్టించారు. ఆ అబ్బాయి చనిపోతే చిన్న అబ్బాయికి ఎయిడ్స్ ఎలా వచ్చింది సార్? ఈటీవీ వాళ్ళు అలా చెప్పారంట. మరి అది ఏంటనేది తేలవాలి. చనిపోయిన కుటుంబాలకి న్యాయం జరగాలండి. ఎంతో కొంత గవర్నమెంట్ ద్వారా హెల్ప్ చేయాలి. అది కాక వాటర్ ప్రాబ్లం మాకు ఇక్కడ ట్యాంకుల ద్వారా తీసుకెళ్లిపోతున్నారు, వేరే ఊర్లకు అమ్ముకుంటున్నారు తీసుకెళ్లి. అవన్నీ క్లియర్ చేసి మాకు వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ మాకు ఇవ్వాలి. బాగాలేదండి, పాసిగా వస్తున్నాయి. మరి కోరి నీళ్లు పడుతున్నారు. ఏం చెప్పారు? ఏం చెప్పలేదండి. బ్యాక్టీరియా వల్ల అని చెప్పారు. ఏం బ్యాక్టీరియా? సుడేమల్లి బ్యాక్టీరియా ఉంది, దాని వల్ల చనిపోతున్నారమ్మా అని చెప్పారు. ఇక్కడ వాటర్ పొల్యూషన్ బాగా ఉందండి మా ఊర్లో. ఆ వాటర్ మురికి నీళ్లు, అందులో చిన్న పురుగులు అలాంటివి పోస్తారు. ప్రతి గ్రామంలో నేను ఇప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఉన్నాను, మహిళలంతా ఒకటే చెప్తున్నారు, మాకు మంచి వాటర్ అందించండి, ఖచ్చితంగా తాగడానికి మంచి నీళ్లు ఇవ్వండి. దాంతోపాటుగా మా ఊళ్ళో 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ చేస్తే చాలు మద్యం బాటిల్ ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా మహిళలైతే ముక్త కంఠంతో ఒకటే చెప్తున్నారు, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి. దాంతోపాటుగా ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, తురకపాలెం.